హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హాయ్ గైస్. ఇవాళ అయితే షూటింగ్స్ ఏం లేవు ఫ్రెండ్స్, ఎందుకంటే కంటెంట్ ఏం రాలేదు నాకు. నేను నైట్ బాగా ట్రై చేశా, కాకపోతే ఒక్క ఐడియా కూడా తట్టలేదు. సో ఇవాళ ఫుల్ డే కొంచెం 2 స్క్రిప్ట్స్ మీద వర్క్ చేయాలి. సో ఆలోచిస్తా, మంచిగా చూద్దాం. అండ్ ఈవినింగ్ అయితే డ్యాన్స్ ప్రాక్టీస్కి వెళ్తాను అనమాట. ప్రసాద్ బ్రోతో డ్యాన్స్ ప్రాక్టీస్ ఉంది. అలాగే టీ తాగడానికి వెళ్ళినప్పుడు టీ తాగేసిన తర్వాత డ్యాన్స్ ప్రాక్టీస్కి వెళ్తాం నార్మల్గా. సో అక్కడ ఎలా డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తాం మొత్తం చూపిస్తా. అండ్ ఇవాళ ఈవినింగ్ అయితే ఒక చిన్న పిట్టగా చెప్తా, నా లైఫ్లో జరిగింది ఇంట్రెస్టింగ్ స్టోరీ అనమాట. సో ఆ పిట్టకథ ఏంటో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి, స్టే ట్యూన్. ఆసిఫ్ బ్రో అయితే కాల్ చేశాడు, ఈరోజు షూట్ లేదని చెప్పి సాయంత్రం డ్యాన్స్ ప్రాక్టీస్లో కలుద్దాం అన్నాడు. మీకు కూడా డ్యాన్స్ ప్రాక్టీస్ చూపిస్తాను, ఓకే? సో ఫ్రెండ్స్, చాలాసేపు నుంచి ట్రై చేస్తున్నా, ఒక్క కంటెంట్ కూడా రావట్లేదు. ఆ కంటెంట్ వస్తే ప్రసాద్ని ఫోన్ చేసి షూట్ స్టార్ట్ చేద్దామని చెప్దాం అనుకున్నా, కాకపోతే బుర్ర హీట్ ఎక్కిపోతుంది, ఒక్క ఐడియా కూడా రావట్లేదు. కామెడీ అంటే కొంచెం కష్టమైన టాస్క్ అనమాట. నవ్వించాలంటే కొంచెం కష్టం అనమాట. జోక్ కరెక్ట్గా ఉండాలి, కరెక్ట్ టైమింగ్ ఉండాలి, లేకపోతే కామెంట్లో ఎక్కడ వాళ్ళు చెప్పండి అంటారు. అదే ట్రై చేస్తున్నా, చూద్దాం, ట్రై చేస్తా. కొంచెం వాటర్ తాగుదాం, వాటర్ తాగితే బ్రెయిన్ షార్ప్గా పనిచేసిద్దని విన్నాను. చూద్దాం, ఏమన్నా మంచి ఐడియా వచ్చిద్దేమో. ఐడియా అయితే కన్ఫామ్గా వచ్చింది అనుకున్నా. చూద్దాం, వాటర్ తాగుదాం. అరే టాయిలెట్ వస్తుంది. మార్నింగ్ షూట్ లేదని అయితే చెప్పా కదా. సో యాక్చువల్లీ బ్రో మళ్ళీ నాకు కాల్ చేయలేదు. సరే అని చెప్పి మనమే బ్రోలో హోమ్కి వచ్చాం. సరే ఏం చేస్తున్నాడని చెప్పి ఏం చేస్తున్నాడు మీరు కూడా చూడండి. బ్రో ఏం చేస్తున్నా, అది చక్కగా కూర్చొని చక్కగా పొద్దున్నుంచి ఆలోచించి ఒక్క కంటెంట్ రాలేదు బ్రో. అప్పుడప్పుడు అంతే కొంచెం బ్రెయిన్ స్టక్ అయిపోయింది గైస్. అసలు ఏ ఒక్క ఆలోచన కూడా రాదు. అప్పుడప్పుడు జలపాతంలాగా ప్రవహిస్తూ ఉంటాయి అన్నమాట ఆలోచనలు. ప్రజెంట్ ఇవాళ అయితే అసలు ఒక్క థాట్ కూడా రాలా. నో ఇష్యూస్. మనం నైట్ కూడా కూర్చుంటా. డ్యాన్స్ ప్రాక్టీస్కి వెళ్దాం. ప్రజెంట్ టీ తాగడానికి వెళ్దాం. ఫస్ట్ తలకాయ నొప్పిగా ఉంది, ప్లీజ్ బ్రో. ఓకే అర్థమైంది. ఓకే, బ్రోకి కొంచెం తలనొప్పిగా ఉందంట. ఫస్ట్ అయితే టీకి తీసుకుని వెళ్తాను, ఆ తర్వాత ఫుల్గా డ్యాన్స్ చేద్దాం. టీ తాగడానికి అయితే స్టార్ట్ అయిపోయాం. బ్రో చలి ఎలా ఉంది బ్రో? చలి మాత్రం ఫుల్గా ఉంది. జలుబు చేసిందా నీకు? నాకు జలుబు చేయలేదు, చేసిద్ది లేరు. సో టీ తాగేటప్పుడు మీకు ఒక చిన్న పిట్ట కథ అయితే చెప్తాను ఫ్రెండ్స్. అది మార్నింగ్ చెప్పా కదా, పిట్టగా చెప్తాను. సో యాక్చువల్లీ నాకు కూడా తెలీదు, నేను ఎగ్జైట్గా ఉన్నా విందామని. చెప్పమంటే చెప్పలేదు, నువ్వు కూడా సర్ప్రైజ్ అని చెప్పాడు. నేను కూడా వెయిట్ చేస్తా. సో చిన్న పెట్ట కదా అనమాట, నా లైఫ్లో జరిగిందనమాట. చెప్తా, షేర్ చేసుకుంటాను మీతో. సో ఒకసారి అక్కడ వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం. టీ తీసుకోవడానికి అయితే వచ్చేసాం. బ్రో ఏం చెప్పావు బ్రో? ఇరానీ చాయ్? హాయ్ చెప్పన్నా ఆడియన్స్. అది టీ పెడతా అన్న, అసలు టీ తాగుతా ఇక్కడ రా అన్నాడు. సో యాక్చువల్లీ రోజు ఇక్కడే టీ తాగేది. చాయ్ కనిపిస్తా అన్న మంచిగా పెడతాడు టీ. అన్న హాయ్ చెప్పన్నా ఆడియన్స్. హాయ్ చెప్పన్నా అన్న. టీ పోయి ఫోన్ మీద. బ్రో వాటర్ బాటిల్ తీసు. సో టీ తాగుతా. పిట్ట కథ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. చిన్న పిట్ట కథ. ఇప్పుడు మేము తాగబోయే టీ అయితే ఇదే. ఆసిఫ్ బ్రోకి ఒకటి, నాకు ఒకటి. ఓకే, మొత్తానికి అయితే టీ తాగడానికి వచ్చాం. టీ ఒక ఎత్తు అయితే, సో మనోడు చెప్పే కథ కోసం నేను వెయిట్ చేస్తున్నా. ఓకే బ్రో, ఏంటి స్టార్ట్ చేస్తావా? ఇప్పుడైనా చేస్తా. ఓకే. ఏమైందంటే ఒకరోజు నేను ఆడిషన్కి వెళ్ళాను అనమాట. ఓకే. ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఆడిషన్ అయిపోయిన తర్వాత తమ్ముడు ఏ రోల్ చేస్తా ఉన్నాడు. ఏ రోల్ ఇచ్చినా చేస్తా అన్న పర్లేదు అని చెప్పా. ఓకే. అసలు ఎందుకు వస్తున్నావు సినిమాలోకి, ఏం ఆశించి వస్తున్నావు అన్నాడు. ఓకే. నేను హీరో అవుదాం. హీరో సార్, డైరెక్ట్గా హీరో సార్ అన్నా. ఓకే. అంటే హీరో అవుదాం అనుకున్నాను. అంటే హీరో? సరే నీ మొహం అద్దంలో చూసుకున్నావా? హీరో అంటావేంటి? ఎవరికి దొరకట్లా ఛాన్సులు. సరే అద్దంలో చూసుకో, కుదిరితే సెల్ఫీ ఆన్ చేసుకుని ఫోటో దిగు అంటాడు. అబ్బో ఏంటి ఇలా అంటున్నాడు, నేను బాగా డిప్రెస్ అయిపోయా. అంటే నేను కొంచెం ఇంటర్వర్ట్ అనమాట. ఎవరన్నా అంటే ఊరికే ఫీల్ అయిపోతా. ఓకే. ఏంటి ఇలా అన్నాడు. సరే ఇతనికి చూపించాలి,
అని అప్పుడు కొంచెం కుర్రదనంగా కుర్రదనం పోలేదా నీకు అన్నట్టు సరే చూపిస్తాను. అప్పుడు నేను సెల్ఫీ ఫోటో దిగాను అనమాట. అంటే ఈ ఫోటో పెట్టుకొని ఇంకా లైఫ్లో నేను ఈ ఫేస్తో నేను హీరో అయ్యానని ప్రూవ్ చేసుకుందాం అనుకున్నా. ఓకే. ఫోటో దిగిన తర్వాత అతను చెప్పిందే కరెక్ట్ అనిపించింది. మనకి ఎందుకులే, మనకి ఛాన్స్ వస్తాయి లేవు, ఎందుకు ఆ ఫోటో అలా ఉండింది. స్క్రీన్ మీద వేస్తా చూడండి ఒకసారి స్క్రీన్ మీద వేస్తా. ఓకే, ఆ ఫోటో మీకు స్క్రీన్ మీద వేస్తా. అప్పుడు దిగానమాట ఫోటో. ఆయన అనగానే తర్వాత నెక్స్ట్ చేసిన వర్క్ ఏంటంటే ఆ ఫోటో దిగాల, ఫ్రంట్ సెల్ఫీ పెట్టుకుని ఫోటో దిగా. ఇలా దిగారంట బ్రో. ఇలా దిగా అనమాట. దిగి చూసుకుంటే ఏంటి ఇలా ఉన్నా, ఆయన చెప్పింది కరెక్ట్, అయ్యమ్మో ఎందుకు ఆయన కరెక్ట్ చెప్పాడు అనుకున్నా. ఓకే. బట్ ఇప్పుడు హీరో అవుదామని ట్రై చేస్తున్నా, ఓన్గా మూవీ తీద్దామని. అంటే మైండ్ సెట్ మారిపోయింది. ఇప్పుడు ఏంటంటే ఒకళ్ళు మిమ్మల్ని ప్రభావితం చేయకూడదు. వన్స్ నాకు అలా ఎవరైనా చెప్తే అవునా అనుకునేవాడిని. బట్ ఇప్పుడు నేనైతే క్లియర్గా ఉన్నాను అనమాట, నేను చేయగలను అనే కాన్ఫిడెన్స్ అయితే ఉంది. అప్పుడు నాకు ఏం లేదు, అప్పుడు ఆడిషన్లు తిరిగేవాడిని. అప్పుడు నా దగ్గర సబ్స్క్రైబర్ లేరు, యూట్యూబ్ లేదు, ఇన్స్టా ఏం లేదు. బట్ మెల్లగా ఫామ్ చేసుకున్నా, అలాగే కాన్ఫిడెంట్ కూడా బిల్డ్ చేసుకున్నా. సో వేరే వాళ్ళు మీకు ఏం చెప్పినా సరే, సలహాలు ఇచ్చినా సరే అది పక్కన పెట్టి మీ ఏదైతే ఉందో, మీరు ఏదైతే అవ్వాలనుకున్నారో సిన్సియర్గా ట్రై చేయండి దానికోసం. రూమ్కి అయితే వచ్చేసాం డ్యాన్స్ ప్రాక్టీస్ చేయడానికి. బ్రో రెడీయా? రెడీ బ్రో. 2 డేస్ తర్వాత ఇప్పుడు డ్యాన్స్ చేస్తున్నాడు. అంటే ఫీవర్ వచ్చింది కదా బ్రో. ఓకే చేద్దాం, ఎంతసేపు చేద్దాం చూద్దాం. సో గైస్, ఈ డ్యాన్స్ చూసారు కదా, ఇది నార్మల్గా 1.5 minute ఎవరో 1.5 minute చేసావు కొరియోగ్రఫీ. 1.5 minute కొరియోగ్రఫీ చేసాను. సో ఒక్కసారి చేస్తేనే ఫుల్ ఆయాసం అనమాట. నేను ఎప్పుడో చిన్నప్పుడు స్కూల్లో యాన్యువల్ డేలో చేసింది డ్యాన్స్. మళ్ళీ సినిమాల కోసం నేర్చుకుంటున్నాను అనమాట డ్యాన్స్. సో ఇది మొత్తం అయితే ఇప్పుడు చిన్న బిట్ అయితే చూపించాం. మొత్తం పాట అయితే మేము బాగా ప్రాక్టీస్ చేసిన తర్వాత ఒక రీల్ అయితే చేస్తాం, ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో వదులుతా, అప్పుడైతే చూసేయండి. ఇంకోటి పాట కూడా నేర్చుకున్నా, అది కూడా చూపిస్తా. ఎవరో ఓకే సాగొట్టేస్తాడు. చూద్దాం సెకండ్ పాట కూడా ఎలా చేస్తాం. సో గాయస్, డ్యాన్స్ ప్రాక్టీస్ అయితే చేసాం బ్రో. ఇది సెకండ్ పార్ట్ అనమాట, నేర్చుకుంది ఇప్పుడు దాకా. సో ఇది కూడా ఫుల్ వర్షన్ అయితే ఇన్స్టా రీల్లో మళ్ళీ షార్ట్ కూడా చేస్తాం సపరేట్గా. సో మళ్ళీ ఇంకా కొంచెం ప్రాక్టీస్ చేసి ఇంకా నేనైతే లీవ్ అయిపోతా, ఇంటికి వెళ్ళిపోతా, ఆయాసం వచ్చేస్తుంది. సో మళ్ళీ రేపటి వ్లాగ్లో కలుద్దాం ఫ్రెండ్స్. సో మీరు డైలీ మీకు వ్లాగ్స్ అయితే వస్తూ ఉంటాయి, సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని అయితే ప్రెస్ చేసి పెట్టుకోండి. నచ్చితే కనుక అందరికి కూడా షేర్ చేయండి. సో మాతో పాటు ట్రావెల్ చేయండి. రేపటి వ్లాగ్లో కలుద్దాం. బాయ్.